ఐపీఎల్లో మనకు ఈఎల్ క్లాసికో అంటే గుర్తొచ్చేది చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. బికాస్ ఈ టూ టీమ్స్ మధ్య నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ దెన్ టూ టీమ్స్కి ఈక్వల్ ట్రోఫీస్ కూడా ఉన్నాయి. సో అందువల్లేనేమో ఈఎల్ క్లాసికో అనే వర్డ్ ఈ టూ టీమ్స్ ఆడే మ్యాచ్కే పరిమితమైంది. కానీ అలా అనుకుంటే మనదే తప్పు. ఈఎల్ క్లాసికోని తలదన్నే మ్యాచ్ ఒకటి ఉంది. అది ద మదర్ ఆఫ్ ఆల్ క్లాషెస్. ఇట్స్ ఆల్వేస్ వాటర్ వర్సెస్ ఫైర్. ఇట్స్ ఆల్వేస్ డి వర్సెస్ వి. ఇట్స్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. మీరు అనుకోవచ్చు వీడెన్ ట్రై 5 ఈక్వల్ ట్రోఫీస్ అండ్ నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉండి ఈఎల్ క్లాసికో అనే ట్యాగ్ ఉన్న మ్యాచ్ని బీట్ చేసే మ్యాచ్ ఇది అని. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఆ విషయం దగ్గరికి వద్దాం. ఎవ్రీ టైమ్ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎప్పుడు జరిగినా ఇట్స్ నాట్ అబౌట్ ట్రోఫీస్, ఇట్స్ నాట్ అబౌట్ విన్ ఆర్ లూజ్, ఇట్స్ ఆల్ అబౌట్ టూ మెన్. దే ఆర్ కాల్డ్ ఎంఎస్ ధోని అండ్ విరాట్ కోహ్లీ. వీళ్ళిద్దరూ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఒక ట్రూ జెన్యున్ క్రికెట్ ఫ్యాన్కి కలిగే ఎమోషన్ ఇట్స్ లైక్ ఎ పదం కాల్డ్ వర్ణనాతీతం. వర్ణనాతీతం. ప్యూర్ ఎమోషన్స్ ఆల్ అరౌండ్ ద గ్రౌండ్ అండ్ ఆల్ అరౌండ్ ద క్రికెటింగ్ వరల్డ్. మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఎమోషన్ రన్ అయ్యి మ్యాచ్ ముగిశాక అరే మ్యాచ్ ఏంట్రా అప్పుడే అయిపోయింది అని అనుకున్నామా, అది నిజమైన ఈఎల్ క్లాసికో అంటే. నాకు పర్సనల్గా ఏ మ్యాచ్కి అలాంటి ఫీలింగ్ కలగదు, ఒక్క ఈ మ్యాచ్కి తప్ప. ఈవెన్ సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్కి కూడా అలాంటి ఫీలింగ్ రాదు. బికాజ్ ఎందుకంటే చెప్పుకున్నాం కదా, సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఇట్స్ నాట్ ఏ మ్యాచ్, ఇట్స్ అండ్ డే అండ్ నైట్ ఎమోషన్ అని. మళ్ళీ ఆ ఎమోషన్కి తోడు మన ధోని అనుకో, మేబీ ఇదే లాస్ట్ టోర్నమెంట్ కావచ్చు, మేబీ విరాట్ అండ్ ధోని కలిసి ఇంకెప్పుడు ఆడకపోవచ్చు, మేబీ ఐపీఎల్ ఆగిపోవచ్చు. ఇలాంటి మాటలు వింటున్నప్పుడే ఎంత కోపం వస్తుందో అంతే బాధ కూడా వేస్తుంది. నాకు తెలుసు, ఐఎమ్ ఫీలింగ్ ఇట్. సో అందుకే ఇలాంటి టాపిక్స్ గురించి నేను మాట్లాడను. బట్ ఇంత చెప్పి ప్రివ్యూ చెప్పకపోతే బాగుండదు కాబట్టి అది కూడా చెప్పేద్దాం. ఇక మ్యాచ్ ప్రివ్యూలోకి వెళ్తే చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్తావురా? ఎన్నిసార్లైనా చెప్తాను. సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ ఇట్స్ నాట్ ఏ మ్యాచ్, ఇట్స్ అండ్ డే అండ్ నైట్ ఎమోషన్. ఇక చాలు, ఇక మొదలుపెట్టు. ఈ ఐపీఎల్ 2025 మార్చ్ 28న చెన్నై చెపక్ స్టేడియం వేదికగా ఈ సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగనుంది. సో చెన్నై చెపక్ స్టేడియం కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బీ ప్యూర్ ఎల్లో. బట్ ఎల్లో కలర్ జెర్సీలు కూడా ఒక రెడ్ షర్ట్కి సపోర్ట్ చేస్తాయి. ఆ రెడ్ షర్ట్ నెంబరే 18. అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. ఇక చెపక్ పిచ్ గురించి మాట్లాడాలంటే అటు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పలేం, ఇటు బౌలింగ్ వికెట్ అని చెప్పలేం. బట్ పిచ్ ఎలా ఉన్నా స్పిన్నర్స్కి మాత్రం గ్రేవీ యార్డే. మనం కొంచెం వెనక్కి వెళ్తే చెపక్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ చూస్తే ముంబై ఇండియన్స్ ఓన్లీ 155 మాత్రమే స్కోర్ చేసింది. ఫర్ మీ 155 అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ స్కోర్, బట్ అలాగే ఇట్స్ నాట్ ఎ గుడ్ స్కోర్ ఇన్ దిస్ T20 ఫార్మాట్. అండ్ దెన్ మెయిన్లీ ఈ మ్యాచ్లో నూర్ అహ్మద్ 3 వికెట్ హాల్ తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విన్ అయ్యాడు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనం చెప్పుకున్నట్టే చెపక్ ఈజ్ నాట్ ఏ హై స్కోరింగ్ వెన్యూ లైక్ హైదరాబాద్, అహ్మదాబాద్. అండ్ స్పిన్నర్కి ఎక్కువ ఫేవర్ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏ టీంలో స్పిన్నర్స్ బాగా వేస్తే ఆ టీంకి విన్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక ప్రీవియస్గా ఈ టూ టీమ్స్ హెడ్ టు హెడ్ మ్యాచ్అప్స్ చూసుకుంటే టోటల్గా 33 మ్యాచెస్ ఆడగా సిఎస్కే 21 మ్యాచెస్ గెలవగా ఆర్సీబీ 11 మ్యాచెస్ మాత్రమే గెలిచింది. సో హెడ్ టు హెడ్ మ్యాచ్అప్స్ చూస్తే సిఎస్కేదే డామినేషన్ కనబడుతుంది. అండ్ చివరిగా లాస్ట్ జరిగిన 5 మ్యాచెస్లో కూడా సిఎస్కే 3 టైమ్స్ అండ్ ఆర్సీబీ 2 టైమ్స్ గెలిచాయి. సో టోటల్గా అండ్ లాస్ట్ 5 ఎన్కౌంటర్స్ చూస్తే ప్యూర్లీ సిఎస్కేదే అప్పర్ హ్యాండ్. బట్ ఆర్సీబీ కూడా చాలా స్ట్రాంగ్ ఫైట్ బ్యాక్ చేసింది. అండ్ ఈ సీజన్లో చూస్తే ఆర్సీబీ టీం చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. సో వీఆర్ డెఫినెట్లీ గోనా విట్నెస్ బ్లాక్ బస్టర్గా బాప్ మ్యాచ్. ఇక టాస్ విషయానికి వస్తే వీఆర్ ఆల్ నో చెన్నైలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, అలాగని డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుందా అంటే అంతలా ఏమి ఉండదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ టీమ్ స్కోర్ అనమాట. నా వరకు టాస్ ఫ్యాక్టర్ అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు ఈ మ్యాచ్లో. మేబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 160 అబోవ్ స్కోర్ కొట్టి సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళ స్పిన్నర్స్ రాణిస్తే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సెకండ్ బ్యాటింగ్ చేసే టీం కూడా పవర్ ప్లేలో మేబీ రాణిస్తే చేస్ చేయడానికి కూడా చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇదే మనం సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్లో చూసాం. సో ఇక టూ టీమ్స్ విషయానికి వస్తే సిఎస్కే టీం ఓపెనర్స్తో కంపేర్ చేస్తే ఆర్సీబీ టీం ఓపెనర్స్ ఆర్ టూ డేంజరస్. బోత్ విరాట్ అండ్ సాల్ట్ చాలా డేంజరస్ ఫామ్లో ఉన్నారు. అండ్ దెన్ స్పిన్కి పవర్ఫుల్గా ఆడే వాళ్ళ కెప్టెన్ రజత్ పటిదార్ ఉన్నాడు. అండ్ ఫైనల్ ఓవర్స్లో టిమ్ డేవిడ్, లివింగ్స్టోన్ లాంటి పవర్ హిట్టర్స్ ఉన్నారు. సో బౌలింగ్లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ హేజల్వుడ్ ఉన్నాడు, యష్ దయాల్ ఉన్నాడు. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చూస్తే కృణాల్ అండ్ లివింగ్స్టోన్ ఉన్నారు. సో దే ఆర్ లుకింగ్ సో డేంజరస్. ఇక ఆర్సీబీని అంత పొగిడి సిఎస్కేని తగ్గించలేం కదా, ఈక్వల్గా ఇచ్చేద్దాం. మరి సిఎస్కేలో ఓపెనర్స్ విషయానికి వస్తే రచిన్ రవీంద్ర మంచి ఫామ్లోనే ఉన్నాడు,
బట్ రాహుల్ త్రిపాఠినే కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఒక మ్యాచ్కి జడ్జ్ చేయలేం కదా. అండ్ హీఈస్ వెరీ గుడ్ ప్లేయర్. సో వీ హ్యావ్ టు సీ వాట్ హీస్ గోనా కుక్. అండ్ వన్ డౌన్ విషయానికి వస్తే వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోస్ట్ డేంజరస్ ఫామ్లో ఉన్నాడు. అగెనిస్ట్ ఎంఐ మీద మనం చూసాం కూడా. పవర్ ప్లేలో ఊచకోత కోశాడు. ఇక మిడిల్ ఆర్డర్ విషయంలో వాళ్ళకి ఎలాంటి డోకా లేదు. శివం దుబే అండ్ దీపక్ కూడా ఉన్నారు. ఫైనల్లీ పవర్ హిట్టింగ్లో ది మోస్ట్ డేంజరస్ అండ్ ఎలిగెంట్ బ్యాటింగ్ లైనప్ ధోని, జడేజా అండ్ శామ్ కరణ్ ఉన్నారు. ఇక బౌలింగ్ చెప్పనక్కర్లేదు. ద మోస్ట్ డెడ్లియెస్ట్ స్పిన్ అటాక్ ఉంది. ఎక్కడ ఆడేదనుకున్నారు? చెపక్లోనే కదా. ఇక చెపక్ అంటే అశ్విన్, జడేజా, నూర్ అహ్మద్ ఎలా రెచ్చిపోతారో మీ ఊహకే వదిలేస్తున్నాం. మ్యాచ్ టర్న్ చేయడంలో మెయిన్ డిఫరెన్స్ అవ్వచ్చు. సో నాకైతే టూ టీమ్స్ ఆర్ ఈక్వల్లీ లుకింగ్ సో డేంజరస్. ఇక ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే నాకేం తెలుసు బొంగు. నేను కూడా మీలాగే మ్యాచ్ చూసి తెలుసుకోవాలి. జోక్స్ అపార్ట్, బట్ మై ప్రిడిక్షన్ డెఫినెట్లీ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ అండ్ సపోర్ట్ సిఎస్కేకే ఉంటుంది. బట్ ఈసాల ఆర్సీబీ కూడా డబల్ డేంజర్ లానే ఉంది. సో మై ప్రిడిక్షన్, ఈ ఒక్క మ్యాచ్ చూసి ఎంజాయ్ చేద్దాం. వేరే మ్యాచెస్కి ప్రిడిక్షన్ చెప్పుకుందాం. బాయ్ బాయ్. అండ్ ఫైనల్లీ అడగాలంటే ఎలాగో ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.